సో మేము ఇప్పుడు ఫస్ట్ హాయ్ అది టాలెంట్ ఉందా నీకు? వస్తుంది దానిలో బోబా స్టైల్ బబుల్స్ వస్తాయి భలే ఉంటుంది. ఆరిపోకే పిట్ట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ పెన్సిల్వేనియాలో ఉంటుంది. సో తను నన్ను మీట్ అవ్వడానికి న్యూయార్క్ వచ్చింది. తనని పిక్ చేసుకుందామని మేము నెవార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో ఇది కూడా వ్లాగ్ చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేశాను. సో హోప్ యు లైక్ ఇట్. నేనైతే చాలా ఎక్సైటెడ్ తనని మీట్ అవ్వడానికి. యూఎస్ వచ్చిన తర్వాత ఇండియాలో పేరెంట్స్ని, ఫ్యామిలీని అందరినీ మిస్ అవుతాం. ఆ హోమ్ సిక్ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది కదా. అట్లీస్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్ మన దగ్గరలో ఉంటే అన్న ఆ ఫీలింగ్తో ఎక్కువసార్లు గుర్తు తెచ్చుకోకుండా, ఆ బాధలో ఉండకుండా లైక్ హ్యాపీగా అట్లా ఉండగలుగుతామంటే అది ఫ్రెండ్స్తోనే. అవి గుర్తు రాకుండా ఉంటాయి కొన్ని టైమ్స్ మనం. అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు అర్చన. తను ఆల్మోస్ట్ నాకు 6 years నుంచి తను చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. తను నాకు 1/2 hour 2 hours డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేము మీట్ అవుతూ ఉండొచ్చు. 2 months బ్యాక్ నేను వెళ్ళాను వాళ్ళ స్టేట్కి. ఇప్పుడు తను వస్తుంది. సో అదే పిక్ చేసుకుంటున్నాం. కంటిన్యూగా చూడండి వ్లాగ్, అసలు స్కిప్ చేయొద్దు. నేను ఫస్ట్ టైం వెసల్ లోపల నుంచే చూడడం అసలు చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా సరే మేము బయట నుంచి చూసి జస్ట్ పిక్స్ దిగి వెళ్ళిపోతాం, కానీ ఇదే ఫస్ట్ టైం లోపలికి రావడం. లెఫ్ట్ సైడ్ హడ్సన్ రివర్ వ్యూ అండ్ రైట్ సైడ్ బిల్డింగ్స్, అసలు ట్రూలీ అమేజింగ్. తర్వాత అయితే మేము టైమ్ స్క్వేర్కి వెళ్ళాము. అసలు ఎంతో మంది ఉన్నారంటే మాకు అసలు పార్కింగే దొరకలేదు. ఆల్మోస్ట్ 1 hour నుంచి తిరిగి లాస్ట్కి ఎక్కడో ఒకటి దొరికితే అక్కడ పార్క్ చేసి వెళ్ళాం. అది కూడా 5 to 10 minutes కూడా లేము. ఫుల్ చాలా చలి, ఇంకా ఎక్కువసేపు ఉండలేక జస్ట్ అలా కొన్ని పిక్స్ తీసుకొని ఆ ఫ్రెండ్ వచ్చింది కదా తనకి చూపించి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఇది డే 2. మేము ఫ్రెండ్స్తో కలిసి బౌలింగ్కి వెళ్ళాము. మాకు $21కి ఇట్లా ట్యూస్డేస్ అండ్ సండేస్ అన్లిమిటెడ్ బౌలింగ్ ఉంటుంది 2 hours టైం పీరియడ్లో. సో ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ ఆర్డర్ చేసి ఫ్రెండ్స్తో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తినే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ మేము షాపింగ్ మాల్కి వచ్చాము. సో ఏమనుకున్నాము అంటే వై డోంట్ వి పిక్ అన్ అవుట్ఫిట్ ఫర్ ఈచ్ అదర్. నా టేస్ట్కి తగ్గట్టు నేను తినకు ఒకటి పిక్ చేస్తాను, తిన కూడా నాకు అట్లా ఒకటి పిక్ చేస్తుంది. సో చూద్దాం ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం. సరే ఇప్పుడు నాకేం కొంటున్నావో చెప్పు. చెప్పండి, కొంచెం చూపిస్తాను. ఇవన్నీ వద్దు, నేనే చెప్తాను నాకేం కావాలో అదే కొనిపెట్టు. అట్లా ఎట్లా
నాకు ఈ టాప్ చాలా క్యూట్గా అనిపించింది అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి తను మంచిగా వేసుకోవచ్చు అండ్ వైట్ చాలా బాగా సెట్ అవుతుంది ఎవరికైనా, అందుకే నేను ఇది పిక్ చేశాను. నేను టాప్ పిక్ చేశాను. ఇప్పుడు అయితే అక్కడ చాలా క్యూట్ యాక్సెసరీస్ ఉన్నాయి, వెళ్ళి అవి పిక్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏం నచ్చుతాయో. ఫర్ నౌ ఈ టాపిక్ చేశాను నేను, తనకి నచ్చుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే అటు సైడ్ చాలా అంటే చాలా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూద్దాం తనకి ఏం నచ్చుతుందో, నాకేం నచ్చుతుందో, తనకి సూట్ అవుతుందో లేదో.